గ్రీస్మాస్ గైడెన్స్కి స్వాగతం. జీవితం ఒక ప్రయాణం. ఎవరినో కలుస్తాం, ఎవరో వదిలి వెళ్తారు. కొన్ని జ్ఞాపకాలు స్నేహంగా ఉంటే కొన్ని గాయాల్లా మిగిలిపోతాయి. కానీ ఆ గాయాలపై ఎవరి హక్కు ఉండకూడదు. మన మనశ్శాంతి మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఆ శక్తిని జాగృతం చేసే 6 సూత్రాల గురించి తెలుసుకుందాం. ఎవరైనా తప్పుగా మాట్లాడితే అది వారి మనసు ప్రతిబింబం, మీది కాదు. వారి మాటల వెనుక వాళ్ళ గాయాలు ఉంటాయి. అందుకే దాన్ని హృదయంలో వేసుకోకండి. గమనించండి, కానీ లోనికి తీసుకోకండి. మీ ప్రశాంతత వారి మాటల కన్నా గొప్పది. ప్రతి మనిషి సమయం, శక్తి పరిమితమై, అందుకే లేదు అనడం కూడా ఒక బలం. సరిహద్దులు అంటే దూరం కాదు, గౌరవం. ఎవరు మీ మనసును తాకలేని గీత గీయండి. అదే మీ మానసిక రక్షణ కూడా. ఎవరైనా పొగిడితే గాల్లో ఎగిరిపోవడం, విమర్శిస్తే కూలిపోవడం, ఇది మనం చేసే తప్పు. మీ విలువ మీలోనే ఉంది. ప్రతిరోజు మీ మీద మీరు గర్వించండి. ఆ గర్వమే నిజమైన స్వీయ బలం. కోపం వస్తుంది, బాధ కలుగుతుంది, కానీ అది సహజ మానవతత్వం. వెంటనే స్పందించకండి. లోతుగా శ్వాస తీసుకోండి. ఒక్క క్షణం ఆగండి. ఆ విరామమే మీ శక్తి. మీ మనసును మీరు నడిపించండి, ఇతరులు కాదు. పగబట్టడం అంటే గతాన్ని మోస్తూ వర్తమానంలో జీవించడం. క్షమించడం అంటే మర్చిపోవడం కాదు, విడుదల పొందడం. ఆ బరువును వదిలేయండి. ఆత్మ తేలిగ్గా ఎగిరిపోతుంది. ఎవరితో ఉంటామో అదే మన భావోద్వేగ వాతావరణం. ప్రతికూలంగా మాట్లాడే వారి నుండి దూరంగా ఉండండి. మీ మనసుకు పాజిటివ్ ఆహారం ఇవ్వండి. మంచి పుస్తకాలు, మంచి మనుషులు, మంచి ఆలోచనలు. మీ మనసు అనే తోటలో పూలను నాటండి, ముళ్ళను కాదు. ఈ 6 సూత్రాలు మీకు కవచాలు. వాటిని సాధన చేయండి, ప్రతిరోజు, ప్రతిసారి. మీ ఆనందం మీ చేతుల్లోనే ఉంది. ఎవరి చేతిలోనూ పెట్టకండి. ఈ రోజు నుంచే మీ ఎమోషనల్ శక్తికి మీరు అధిపతిగా నిలబడండి. ఈ వీడియో నచ్చితే ఐ కనెక్టెడ్ విత్ యువర్ థాట్స్ అని కామెంట్ చేయండి.